ఫైనల్గా ఇండియా వచ్చేసి థర్డ్ వన్డే గెలిచారు ఆస్ట్రేలియా పైన. అలానే రోహిత్ శర్మ ఫ్యాన్స్కి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే రోహిత్ శర్మ వచ్చేసి లాస్ట్ వన్డేలో సెంచరీ కొట్టాడు. అలానే విరాట్ కోహ్లీ వచ్చేసి లాస్ట్ 2 వన్డేల్లో డకౌట్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసి 50 కొట్టాడు. అలానే 74 నాట్అవుట్గా ఉన్నారు. ఇద్దరు వచ్చేసి మ్యాచ్ విన్ చేయించారు కాబట్టి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో నేను కూడా ఒక్కడిని. ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా వచ్చేసి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, వీడియోని హైప్ చేయండి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా వచ్చేసి బ్యాటింగ్ పిచ్ అని అందరూ అనుకున్నారు. ఆస్ట్రేలియా వచ్చేసి ఒక 300 కొడితే మరి ఇండియా వచ్చేసి మంచిగా సెకండ్ చేజింగ్లో చూడొచ్చు అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా వచ్చేసి ముందు నుంచే అటాకింగ్ గేమ్ ఆడారు. కానీ ఫస్ట్ 10 ఓవర్లోనే 60 రన్లు కొట్టేశారు. ఒక వికెట్ కూడా పడలేదు. దాని నెక్స్ట్ వచ్చేసి సిరాజ్ వచ్చేసి మంచి బాల్తోని ట్రేస్ హెడ్ని అవుట్ చేశాడు. 29 పరుగులకి హెడ్ వచ్చేసి అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్కి మంచిగా ప్రసిద్ధ కృష్ణ వచ్చేసి పాయింట్లో క్యాచ్ పట్టాడు. అలానే నెక్స్ట్ వచ్చిన షాట్ మిచెల్ మార్ష్ వచ్చేసి స్లోగా స్కోరింగ్ రేట్ పెంచారు. కానీ అక్షర్ పటేల్ వచ్చి మంచి బాల్ వేసాడు మిచెల్ మార్ష్కి, బౌల్డ్గా వెళ్ళి తిరిగాడు. దాని నెక్స్ట్ వచ్చిన రెన్సో వచ్చేసి 50 పరుగులు చేశాడు. అలానే నెక్స్ట్ వచ్చిన ఏ బ్యాట్స్మెన్స్ కూడా అంతగా స్కోర్ చేయలేకపోయారు. మెయిన్లీ క్యారీ వచ్చేసి ఇండియన్ స్పిన్నర్స్కి డౌట్గా ఆడాడు. ఎందుకంటే ముందు మ్యాచ్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్కి బౌల్డ్ అయ్యాడు కాబట్టి స్పిన్ బౌలింగ్కి జడిస్పీ అలానే కుల్దీప్ బౌలింగ్ కూడా డిఫెన్స్ చేసి స్కోరింగ్ అనేది తగ్గించాడు. ఒక పక్క రెన్సోకి ప్రెజర్ పెట్టాడు. దీంతో వచ్చేసి క్యారీ అవుట్ అయిన వెంటనే వాళ్ళ టీం వచ్చేసి అలాగ కొలాప్స్ అయిపోయారు. కుల్దీప్ వచ్చేసి మిచెల్ స్టార్క్ వికెట్ తీసాడు, మంచి బాల్ వేసాడు అది మాత్రం. అలానే ముందు మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసిన కాపర్ కాలనీ వచ్చేసి ఈ మ్యాచ్లో లాస్ట్ వరకు ఉన్నాడు. కానీ ఏమాత్రం సపోర్ట్ లేకపోవడం వలన అవతల పక్క బ్యాట్స్మెన్ వల్ల కాలనీ కూడా అవుట్ అయిపోయాడు. మెయిన్గా ఇండియన్ బౌలర్స్ వచ్చేసి హర్షిత్ రాణా 4 వికెట్లు తీసుకున్నారు. ముందుగా సెలక్షన్లో ఉన్న చాలామంది కామెంట్ చేస్తారు హర్షిత్ రాణా ఎందుకు అందరు అన్నిటి ఫార్మాట్లో సెలెక్ట్ చేస్తున్నారని. ఈ మ్యాచ్ కంబ్యాక్తో అందరినీ నోరు మోయించాడు. అలానే వాషింగ్టన్ సుందర్ వచ్చేసి 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడాడు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి ఎలా పడితే అలా బౌలింగ్ చేస్తాడు. ఎక్కువ బౌన్సర్లు గుద్దించడం వల్ల ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కి పిచ్చిలను బౌన్సర్లు గుద్దిస్తే 6లు 4లు కొట్టేసి ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి 7 రన్ల కంటే ఎక్కువ రన్లు ఇచ్చాడు. ఒక్కొక్క ఓవర్లోన ఫస్ట్ ఓవర్లోనే 16 రన్లు ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసేటప్పటికి ఆస్ట్రేలియా వచ్చేసి 236 రన్లకి ఆల్అవుట్ అయ్యారు 47 ఓవర్లకి. మెయిన్గా సిరాజ్కి 5 ఓవర్లు ఉండగానే ఎందుకు ఇవ్వలేదో మరి నాకైతే తెలియదు గిల్లు. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణకి ఒక పక్క హర్షిత్ రాణాకి ఓవర్లు ఇచ్చాడు కానీ సిరాజ్ 5 ఓవర్లు వేసాడు కానీ ఇవ్వలేదు లాస్ట్లో కూడా. సెకండ్ బ్యాటింగ్కి వచ్చిన ఇండియా వచ్చేసి స్లోగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే స్కోర్ అనేది చాలా తక్కువ కాబట్టి రిస్క్ ఎక్కడ తీసుకోకుండా స్టార్టింగ్ 10 ఓవర్లు నీట్గా బాల్ చూసి ఆడారు. మెయిన్గా శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన కోహ్లీకి వచ్చేసి అంత ప్రెజర్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే అంతలోనే జాస్ హేజల్వుడ్ మిచెల్ స్టార్క్ 4 ఓవర్లు లేచి ఉన్నారు కాబట్టి దాని నెక్స్ట్ రారనేసి స్పెల్తో విరాట్ కోహ్లీ కొద్దిగా డిఫెన్సివ్ మైండ్తో రన్స్ అనేవి స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్ 2 ఓవర్లు ఇచ్చాడు. కానీ హేజల్వుడ్కి మిచెల్ స్టార్క్కి అంతగా వర్కౌట్ అవ్వలేదు. హేజల్వుడ్ బౌలింగ్కి ఒక బ్యాక్ సైడ్ ఒక పుల్ షాట్ కొట్టాడు 4, అలానే ఒక స్ట్రైట్ డ్రైవ్ బాగా ఆడాడు. దీంతో విరాట్ కోహ్లీ అనేది రన్స్ అనేవి స్టార్ట్ చేశాడు ఈ మ్యాచ్లోనే. నాకైతే భయం వేసింది 11వ ఓవర్ మళ్ళీ హేజల్వుడ్ రాగానే మళ్ళీ అక్కడ అవుట్ అయిపోతాడు అనేసి. అలానే జాంపా బౌలింగ్కి ఒక కట్ షాట్ కొట్టాడు. మీ అందరూ చూసారో చూడలేదని ఆఫ్ సైడ్ ఒక కట్ షాట్ కొట్టాడు. అది ఇద్దరు ఫీల్డర్స్ మధ్యన వెళ్ళిపోయింది. లేకపోతే ఆ మ్యాచ్ ఈ 2 రన్లకే అవుట్ అయిపోయాడేమో అనుకున్నాను నేనైతే. అలానే ఒక ఎల్బిడబ్ల్యూ అంపైర్స్ కాల్గా వచ్చింది. విరాట్ కోహ్లీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్ళ బౌలర్స్ని సింగల్ చేసుకుంటే అక్కడక్కడ లూజ్ బాల్ వచ్చింది, బౌండరీస్ కొట్టాడు. ఒకవైపు రోహిత్ శర్మ చూసుకుంటే బాగా ఆడాడు. స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువ మించుకొని బాగా కొట్టాడు. అతనికి వచ్చేసి 33 వన్డే సెంచరీ. అలానే ఆస్ట్రేలియాలోన
అతనికి 6వ సెంచరీ అన్నమాట. ముందుగా వచ్చేసి విరాట్ కోహ్లీకి 5 సెంచరీలు ఉన్నాయి విజిటింగ్ బ్యాట్స్మెన్ కింద. ఆ రికార్డు బ్రేక్ చేస్తూ 6 సెంచరీగా నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో చాలా రికార్డ్స్ అనేవి బ్రేక్ అయ్యాయి. దాంట్లో ఏంటంటే రోహిత్ శర్మ అలానే విరాట్ కోహ్లీ వచ్చేసి 150కి అంత వన్డే పార్ట్నర్షిప్స్ వచ్చేవి 12 చేశారన్నమాట. అలానే విరాట్ కోహ్లీ వచ్చేసి కుమార్ శంకర్ కన్నా రన్స్ రికార్డుని బ్రేక్ చేశాడు. కుమార్ శంకర్ కూడా వచ్చేసి 14,234 పరుగులు చేస్తుంది. ఆ రికార్డుని బ్రేక్ చేసి ఇప్పుడు వన్డేలో సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ అన్నమాట. అలా అయినా ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి రోహిత్ శర్మకి ఇచ్చారు. అలానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి రోహిత్ శర్మకి ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత మంచిగా పెర్ఫామ్ చేశారు. విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచ్లు దక్కకపోయితే నాకైతే ఇంకొద్దిగా హ్యాపీగా ఉన్నాను. మరి మీకేట అనిపిస్తుందో కామెంట్లో రాయండి ఫ్రెండ్స్.